మీరు మాట్లాడతానేమో నీతులు, మేము మాట్లాడతానేమో బూతులు. మీ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా మీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూడు పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. బాడీ షేమింగ్లు చేస్తుంటారు. ఎప్పుడు చూడు ఒకరిని తిట్టండి అసలు మీకు తెల్లారదు, నిద్రపోరు. మీకు రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. మన రాంబాబు గారు ఏమంటున్నారంటే నర్సిరెడ్డి గారిని పొట్టిగుంటాడు, పుట్టగొడుగులాగా ఉంటాడంట. పొట్టిగుంటాడు, పుట్టకొక్కలాగా. మరి రాంబాబు గారు మీరెలా ఉన్నారు? మీరేమన్నా 6 అడుగుల అందగాడిలా ఫీల్ అవుతున్నారా? ఎందుకు బాడీ షేమింగ్ చేస్తున్నారండి? మీరు చేసే మీకు కనపడవా? ఇది ఇలా పక్కన పెడితే రీసెంట్ గా పేర్ని నాని గారు ఏం మాట్లాడారు? వరంగల్లో ఒక అబ్బాయికి బాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు. దాన్ని ఏమని కామెంట్ చేశారు మీరు? ఎవడో నాకు ఆరోగ్యం బాగాలేదన్నా అంటే వస్తున్నా తమ్ముడు అని వెళ్ళాడంట. ఇదేనా మీరు మాట్లాడే పద్ధతి? తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతాను. అబ్బాయి తన చివరి క్షణాల్లో మీరు మాట్లాడిన మాటలు విని తన తుది శ్వాస విడిచారు. ఎంత ఘోరమండి ఇది. అయినా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ మీ అన్నను అసెంబ్లీకి వెళ్ళమనండి. అసెంబ్లీకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వెళ్ళట్లేరు. మీరు చేసిన అరాచకాలు రోజుకొకటి వీడియో రూపంలో చూపిస్తారని ఎక్కడ మొహం దాచుకోవాల్సి వస్తుందన్న అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మళ్ళీ ఏమన్నంటే ఊకే వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంట. చరిత్ర ఒకసారి తిప్పి చూడండి, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని, ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని బూతులు తిట్టారని. మీ వాళ్ళు బూతులు తిట్టినప్పుడు ఒక్కసారైనా ఇలా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండించారా? ఎందుకంటే మీరు మాట్లాడేది నీతులు, మేము మాట్లాడేది బూతులు కాబట్టి. దీని మీద మీ కామెంట్ ఏంటో పెట్టండి.